తెలంగాణకు సంబంధించి ప్రాణహిత చేవెళ్ల 35,000 కోట్లతోటి మళ్ళీ ప్రతిపాదన సిద్ధమవుతోంది. అలాగే వర్షం ఒక పక్క ఉక్కపోత, మరో పక్క కుండపోత. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్. నిన్న కూడా వర్షం పడింది. గత కొద్ది రోజులుగా రోజు వర్షం పడుతోంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల గొంతు వినిపించకూడదా? అందుకే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా నిరాకరణ. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపాటు. యూరియా యుద్ధం ఇప్పుడు కూడా చూసాం కదా. అలాగే న్యాయం కోసం రోడ్డెక్కిన సంఘం మృతుల కుటుంబాలు. ఇసుక మాఫియా కారణంగా చనిపోతే దానికి కూడా ఇసుక మాఫియాని కూడా కవర్ చేసే విధంగా కూటమి సర్కారు లేదా పోలీసు వారు చేస్తున్నట్టుగా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అయిన వారికి అప్పనంగా మెడికల్ కాలేజీలని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి వీలుగానే టెండర్ పిలిచారనే ఆరోపణ వస్తూ ఉంది. మరోవైపు టూరిజం హోటళ్ళు కూడా ప్రైవేటైజేషన్కి ఇవ్వాలనేది, అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇవ్వాలని ఆలోచన జరుగుతున్నట్టుగా టెండర్లు పిలిచినట్టుగా వార్తలు వచ్చాయి. బెయిల్ రాకుండా చేసేందుకే హడావుడిగా ఛార్జ్షీట్ పూర్తి వివరాలు పొందుపరచకుండానే దాఖలు చేశారంటూ నేను హైకోర్టులో ఈ బెయిల్ వ్యవహారం మీద చర్చ వాదోపవాదాలు జరిగాయి. ఇక దేశానికి సంపద మోడీనే అని చంద్రబాబు గారు పొగిడితే, చంద్రబాబు గారి వల్లే జీఎస్టీ వచ్చిందని పయ్యావులు కేశవ్ గారు పొగిడారు. ఇక యూరియా కోసం రేయింబౌళ్ళు పడిగాపులు పడుతున్నటువంటి తీరు మీద కూడా మరో కథనాన్ని ఇచ్చారు. అలాగే దుర్గమ్మ ప్రతిష్టను దిగదారుస్తున్నారంటూ దేవినేని అవినాష్ తదితరులు అక్కడ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తీరుతెన్నుల మీద మండిపడ్డారు. అదానీకి సిబి క్లీన్ చిట్. హిండెన్బర్గ్ ఆరోపణలపై క్లియరెన్స్. దేశానికి క్షమాపణ చెప్పాలన్న అదానీ. సో ఇక ఉల్లి కిలో 50 పైసలు. కర్నూలు వేలంలో వ్యాపారులు మరీ దారుణం అంటూ ఎల్లో మీడియానే రాసిందండి. 500 క్వింటాళ్ల ఉల్లి నేలపాలు. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంట, ఇదేదో ఓజీయా ఏంటో సినిమా. ఆ సినిమాకి టికెట్ 1000 రూపాయలంట. సింగిల్ స్క్రీన్ మీద 125 రూపాయలు పెంచుకోవచ్చు అంట. మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకోవచ్చు అంట. ఓకే, జగన్ గారి టైంలో కొన్ని 30% అక్కడ షూటింగ్లు చేయండి, తద్వారా రేట్లు కొంత పెంచుకోండి అని చెప్తే అప్పుడు తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటున్నారు. మరోవైపు పోని పెంచుకున్నారు. రైతుల ధరలు ఇవన్నీ కూడా చూడొచ్చు కదా. ఇంకో విషయం ఏంటంటే టాటా వాళ్ళు అడగకపోయినా 99 పైసలకే ఇచ్చేయటం భూములు, ఇవి కూడా ఓ పక్కేమో ఇట్లా రేట్లు పెంచడం, దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి.